ఓ కృష్ణ, నాకు ఈ వరం ఎప్పుడు వస్తుందయ్యా? ఏమిటా వరం అంటే నయనం గళదశ్రుధారయ, కళ్ళు ఆనందాశ్రువులు రాలుతూ, వదనం గద్గదరుద్ధయాగిర, పలుకులు గద్గదమైపోతూ, పులకైర్ నిచితం వపుహు, శరీరం అంతా పులకింత పొందేటటువంటి జన్మ అది వస్తే చాలయ్యా. ఎప్పుడు తవ నామగ్రహణ, నీ పేరు చెవిని పడగానే నాకు ఈ మూడు కలగాలి. ఆ స్థితి వస్తే అదే ముక్తి. వేరే ముక్తి కావాలండి? అది ఎప్పుడు వస్తుందయ్యా అని అడిగాడు ఇక్కడ. మొత్తానికి ఆ విధమైన స్థితిలో వాళ్ళు ఉండేవారు. ఇలా నిరంతరం సాధన సాగుతూ ఉన్నది. పరవశించిపోతూ ఉన్నారు. వాళ్ళ కంప్లైంట్లో ఎప్పుడు శివుడు అనుగ్రహిస్తాడో అనే మాట కూడా లేదు. వాళ్ళు ఉన్నదే అక్కడ. వాళ్ళు కోరి కోరి వచ్చారు ఇక్కడ. కైలాసవాసం చేయాలన్నంత ఉత్సాహంగా కాళహస్తివాసం చేస్తున్నారు వాళ్ళు. దానితో పరవశిస్తున్నారు. ఇదిగో శివుడు, ఇదిగో అమ్మ, ఇది కైలాసం, కనిపిస్తున్న వారందరూ ప్రమథులే అనే నిత్య భావనతో వాళ్ళు హాయిగా ఉన్నారు. ఒక రోజున వాళ్ళు చక్కగా స్నానాదులు ముగించి ప్రాతకాలంలో వాళ్ళు చేసుకోవలసిన, గృహంలో చేసుకోవలసిన శివార్చన చేసుకుని కాళహస్తీశ్వరుని వద్దకు వచ్చారట. వచ్చి వాళ్ళు అంతఃప్రాకారం ఆ లోపలికి వచ్చి గర్భగుడికి ముందు ఉన్నటువంటి అంతరాలయం దాని ముందు నిలబడి స్వామివారిని చూస్తున్నారు. వాళ్ళ పరిచారికలు బయట సవరణలు చేసుకుంటున్నట్ట. వీరు ఉభయులు అక్కడ స్వామిని చూస్తూ నమస్కరించి ఒక్కసారి కళ్ళు తెరిచారు. ఆ రోజున చిత్రం ఏంటంటే అక్కడ వాళ్ళకి రోజు కనబడే లింగం స్థానంలో ఒక కాంతిపుంజం కనబడింది. వారికి ఇంకేమీ లేదు. వాళ్ళ ఆలయం అని కానీ గోడలు కానీ ఏమీ కనిపించట్లేదు. ఒక మహాకాంతిపుంజం కనబడింది. ఎప్పుడైనా క్షేత్రాలకు వెళ్తే స్పృహ తెచ్చుకోండి. మనకు బయటకు చూడడానికి ఒక లింగమో రాయో కనబడుతుంది, కానీ అక్కడ ఉన్నది మహాకాంతిపుంజం. అది మనం చూడలేం, ఆయన చూపించదలుచుకుంటే తప్ప. ఆయన చూపించదలుచుకునేటంత యోగ్యత మనకు వస్తే ఆయనే చూపిస్తాడు. ఇటువంటి వారికి ఇప్పుడు ఇంకా పండిపోయింది వారి యొక్క సాధన. మన సాధన పండిందో లేదో మనం తొందరపడకూడదు, ఆయనకు తెలుసు. అది మనం సాధనలోనే తృప్తిగా ఆనందంగా చేస్తూ ఉంటే ఆయన మనకంటే తొందరపడతాడు. ఇక్కడ అనుగ్రహిస్తున్నాడు. ముందు ఆ జ్యోతిపుంజం కనబడింది. అది చూడగానే వీరు పరవశించిపోయి నోట మాట రాక మనసుకే మాటకి అందనటువంటి దివ్యానుభూతికి లోనవుతూ ఉంటే ఆ జ్యోతిపుంజ మధ్యంలో ఒక మూర్తి కనబడుతుందట. ఆ మూర్తి ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తూ చూపిస్తున్నారు. కంఠనాళ కాలకోట కాలిమయు, కంఠ సరాంతర పురందర నీల నీలిమయు, ప్రచండ తాండవ ఖండిత బ్రహ్మాండ పాదంబును, యోగీశ్వరూపాస్య లాస్య రహస్య విలసిత పాదంబును, ప్రమోదాపాదకంబులయ్యే జననీ జనక శరీరంబును, విద్యాపురుష సామరస్య సుఖాకారంబును, శృంగార శాంతర సమయంబును, ప్రత్యక్ష భోగమోక్షప్రద సమయంబునునై ఒక్క మహాతేజంబు ఎడరు కట్లం కన్నులకు బిరిమిట్లుగా నిలిచిన. ఆ కనబడినటువంటి మహాతేజస్సు ఎలా ఉందంటే, ఒకవైపు కంఠకాల కూట కాలిమ, ఆయన కంఠంలో సగభాగం ఆ విషం పెట్టుకున్న నీలం కనబడుతుందట. ఎడమవైపున కంఠ సరాంతర పురందర నీల నీలమేయు, ఎడమవైపున ఒక రత్నాలహారం ఉందట. రత్నహారం కొసన ఒక నీలమణి ఉందట, అది మెరిసిపోతుందట. ఇక్కడున్నది నల్లని మచ్చ నీలకంఠం, ఇక్కడున్నది రత్నమాల ఎడంవైపు. ఈ రెండు కలిసి ప్రకాశిస్తున్నాయి. ఒక పాదం ఎలా ఉందంటే ప్రచండ తాండవ ఖండిత బ్రహ్మాండ పాదమును, ప్రచండ తాండవంతో పాదమెత్తి కొడితే భూమి కంపిస్తుంది. అలాంటి పాదం కుడివైపు ఉందిట. ఇక ఎడంవైపు ఉన్న పాదం ఎలా ఉందంటే యోగీశ్వర ఉపాస్య లాస్య రహస్య విలసిత పాదము. అది లాస్య రహస్యాలు తెలిసినది. ఆయన పాదము తాండవ ఖండిత బ్రహ్మాండ పాదము, ఈవిడ లాస్య రహస్య విలసిత పాదము. ఎడమ పాదం ఆవిడిది, కుడి పాదం ఆయనది. ఆయన తాండవ పండితుడు, ఇవి లాస్య పండితురాలు. లాస్యప్రియ లయకరి లజ్జ రంభాదివంతిత. లాస్యము అన్నప్పుడు కేవలం నాట్యంలో పడిన స్త్రీ మాత్రమే చేయగలదు. తాండవం అన్నప్పుడు నాట్యంలో పడిన పురుషుడు మాత్రం